హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూను? ఈరోజు కందని ఎలా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలో కర్రీ వండే ముందు ఈ ప్రాసెస్ని తెలియజేస్తాను. ఈ కందకి ముట్టుకుంటే దురద లక్షణాలు ఉంటాయి ఎక్కువ. మన చేతులు బాగా దురద పెడతాయి. అలాంటప్పుడు చేతికి ఆయిల్ని బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత కందని ఇలా ముట్టుకున్న చెక్కు తీసిన దురద రాదు. ఇదిగోండి, ఇలా చేతికి ఆయిల్ రాసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా చెక్ అంతా తీసేయాలి, పీల్ ఆఫ్ చేసేయాలి కంప్లీట్గా. మీద లేయర్ అంతా ఈ విధంగా తీసేయాలి. ఇలా తీసిన తర్వాత ఇంకోసారి చేతికి ఆయిల్ని అప్లై చేసుకోండి. తర్వాత మీడియం సైజులోని కట్ చేసుకోవాలి పీసెస్ని. అంత పెద్దవి కావు, అంత చిన్నవి కావు. ఇలా మీడియం సైజులోని ఈ కందని ముక్కలు చేసుకోవాలి ఈ విధంగా. అప్పుడు కర్రీ వండేటప్పుడు బాగుంటుంది. చేతికి ఆయిల్ ఉన్నది కాబట్టి చెయ్యి జారుతుంది, జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ముక్కలు చేసేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోని ప్లెయిన్ వాటర్ తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసేసి ఒక 10 నిమిషాలు ఆ వాటర్లోని వేసి కడగాలి. మీకు ఇంకా చేతికి దురద పెట్టినట్టు అనిపిస్తే పుల్లటి మజ్జిగలోని చేతిలో 10 నిమిషాలు పెట్టి కడిగేసుకోండి. అప్పుడు దురద కంప్లీట్గా తగ్గిపోతుంది. ఇదిగోండి, ఇలా వేసేసాం కదా. ఇప్పుడు 10 నిమిషాలు అలా తిప్పుతూ కడగాలి. సాల్ట్ వాటర్లో వేస్తే కర్రీ వండేసాక నాలుగు కూడా దురద పెడుతుంది అంటారు చాలామంది. అది కూడా ఉండదు. ఆ లక్షణం అనేది కంప్లీట్గా పోతుంది. ఇలా 10 నిమిషాలు కడిగిన తర్వాత ఒక బౌల్లోని ఒక ప్లేట్లోని తీసుకోవాలి. ఈ వాటర్ని అంతా పడేసి మరలా బౌల్లోని ప్లెయిన్ వాటర్ని తీసుకోవాలి. మళ్ళీ ఒక స్పూన్ సాల్ట్ని వేసేసి కర్రీ వండే ముందు 1/2 అవర్ ఇలా చేసి పెట్టుకుంటే కర్రీ తినేసాక నాలుక అనేది దురద పెట్టదు. ఒక అరగంట ముందు చేసి ఇలా మూత పెట్టేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.